హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ హ్యాపీ హోమ్. సో ఈ సండే వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఆల్ ఆఫ్ ద సడన్ సో మార్నింగ్ 8:30కి బయలుదేరాము ఇంట్లో నుండి. సో మాకు అక్కడ రీచ్ అయ్యేసరికి 2 hours పట్టింది. మధ్యలో టిఫిన్ చేసాము. సో ఇక్కడికి వెళ్ళి చూసేసరికి మధ్యలో టెంపుల్ ఇంకా రీచ్ అవ్వలేదు. సైడ్లో కొబ్బరికాయలు అమ్ముతున్నారు, కానీ తీసుకోలేదు, దగ్గరలో తీసుకుందామని చెప్పేసి. సో చాలా ట్రాఫిక్ అయితే చాలా ఉందండి, వీకెండ్స్ అని అనుకుంటున్నాను. సో చాలా కార్లు అసలు ఇక్కడ అంతగా డెవలప్ కాలేదు ఇంకా, అంటే కార్ పార్కింగ్ అలా ఏమీ ఎంత పర్టికులర్గా లేదనమాట. సో ఇక్కడ బస్సెస్లో కూడా వస్తున్నారు జనాలు, చూస్తున్నారు కదా వీడియోలో. చాలామంది బస్సెస్లో వస్తున్నారు, కార్లో వస్తున్నారు, 2 వీలర్స్లో వస్తున్నారు, ఆటోస్లో వస్తున్నారు. కానీ మేము కార్ పార్కింగ్ చేయడానికే మాకు 1/2 hour పైన పట్టింది అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్లో చూసేసి మేము బయలుదేరాము, ఎప్పటి నుండి అనుకుంటున్నాం చూడాలని. కానీ వీకెండ్స్లో మాత్రం ఇక్కడికి రావద్దని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. నాకు తెలిసి ఒక 1 lakh మంది జనాలు ఈ ఎండకి ఎలా ఉంటున్నారో. చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు. కాళ్ళు మాత్రం చాలా కాలాయి మాకు, ఎందుకంటే చాలా పెద్ద ఏరియా ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. పైన చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ డోర్ ఫర్ ద స్వర్ణగిరి టెంపుల్. సో ఈ లోపల నుండే మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మేము కార్ పార్కింగ్ వరకు వెళ్ళేసరికి మాకు 1/2 hour to 45 minutes అయ్యిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా కార్స్ అన్నీ వెయిట్ చేస్తూ చాలా స్లోగా వెళ్తున్నాయి. సో ఇవాళ సండే కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. సో మాకైతే చాలా టైం పట్టిందండి. చూడండి, ఇలా లైన్గా అట్లా 3-4 లైన్స్ ఉన్నాయన్నమాట కార్స్కి ఒక్క సైడ్. మేము ఇప్పుడు కార్లో నుంచి బయటకు వచ్చాము. ఇది ఇంకా మేము ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్దామని చూస్తున్నాము. సో మాకు చాలా ఎండ మాత్రం ఉంది ఇక్కడ. చూస్తున్నాను కదా, జనాలు అయితే చాలా విపరీతంగా వచ్చారు. సో అందరికీ కూడా మేబీ సోషల్ మీడియా ద్వారా తెలిసి ఇలా వస్తున్నారని అనుకుంటున్నాను. టెంపుల్ మాత్రం ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ కాలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా. సో ఇది ఇట్లా స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ లోపల వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మాత్రము ఫొటోస్ వీడియోస్ చేయడం కుదరదు, ఎందుకంటే కెమెరాస్ అలౌడ్ లేదనమాట. సో మొబైల్స్ అన్నీ కూడా బయటే డిపాజిట్ చేయాలి. సో ఈచ్ మొబైల్కి 5 rupees తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇది చాలా బ్యూటిఫుల్గా కట్టారండి. ఇది తెలంగాణ పుణ్యక్షేత్రం అన్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే సేమ్ తిరుపతిలాగే అనిపించింది. కానీ ఇంకా టైం పడుతుంది ఇది ఇంకా డెవలప్ కావడానికి. ఇప్పుడు మాత్రం జనాలు మాత్రం లక్షల్లో వస్తున్నారు. చూస్తున్నారు, ఈ లైన్ అంతా ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనానికే ఇంత పెద్ద లైన్ ఉంది. సో ఇంకో టికెట్ లైన్ కూడా ఉంది, 50 rupees టికెట్ అనమాట. సో దానికి కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. అసలు మాకు టికెట్స్ తీసుకోవడానికి కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫోన్స్ డిపాజిట్ చేసాము, ప్లస్ దర్శనం 50 rupees టికెట్ తీసుకోవడానికి అక్కడ వెయిట్ చేసాం. కానీ అక్కడ కొంచెం సేపు ఆపేశారు, టికెట్స్ లేవని చెప్పేసి. ఇంకా 1000 rupees టికెట్ కూడా ఉంది. ఆ 1000 rupees టికెట్లో 4 members అలౌడ్ అనమాట, విఐపి టికెట్ అది. ఈసారికి ఆ జనాలను చూసి మాకు చాలా ఎండగా ఉండి తల
పగిలిపోతుంది అనమాట ఆ వేడికి. ప్లస్ కాళ్ళు కూడా కాలుతున్నాయి, కింద కూడా ఏమీ లేదు అక్కడ నడవడానికి, కాళ్ళు కాలుతున్నాయి. సో మేము ఏమనుకున్నామంటే ఈసారికి అలాగే జస్ట్ వచ్చాము, దర్శనం మాత్రం చేసుకోకుండానే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ అంత జనాలు ఉన్నారు. జస్ట్ నేను వీడియో తీసేసి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయానండి ఇంటికి. నెక్స్ట్ టైం మంచిగా వస్తాను, అది వీక్ డేస్లో వస్తాను. వీకెండ్స్లో మాత్రం అసలు నేను చెప్తున్నాను కదా, మేము చాలా సఫర్ అయినట్టు మీరు సఫర్ అవుతారు. సో అందుకే మీకు చెప్తున్నాను, మీరు మాత్రం వీకెండ్స్లో వెళ్ళడం ఆపండి, వీక్ డేస్లో వెళ్ళండి. ఈవినింగ్ టైమ్స్లో కూడా అస్సలు వెళ్ళొద్దు ఈ టెంపుల్కి. చాలా అంటే చాలా జనాలు వస్తున్నారు, చాలా కష్టము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఈ వెళ్ళడం మాత్రం చాలా కష్టం అండి. నాకు తెలిసి యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని ఇక్కడికి కూడా వచ్చి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో చెప్పేది ఏంటంటే లాస్ట్, మీరు మాత్రం వీక్ డేస్లో రండి, ఈవినింగ్ టైంలో ప్లస్ ఈ వీకెండ్స్లో మాత్రం అస్సలు రావద్దు. ఎందుకంటే చాలా టైం పడుతుంది దర్శనానికి, మోర్ దెన్ 2 hours పడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.